మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, ఈ పేదోడి ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రతి మాటని ఎలా పేదవాడికి అందించింది, చెప్పిన ప్రతి మాట మీద ఎలా కట్టుబడి ఉంది అనేది చాలా వివరంగా విపులంగా మీకు చెప్పిన సంగతి మీకు తెలియంది కాదు. కొన్ని విషయాలు సత్యన్న చెప్పినవి కాకుండా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాలు ఎక్కడ, మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి కడుపు నిండా విషం పెట్టుకొని ఏ పదాలు వస్తే ఆ పదాలు మాట్లాడుతూ చివరికి ముఖ్యమంత్రి అని గాని, మంత్రులని గాని, శాసనసభ్యులని గాని లెక్క లేకుండా అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ నోరు తెరిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతాం, అగ్నిగుండంగా రాష్ట్రాన్ని మారుస్తాం, మళ్లీ మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తామనే పగటకళ్ళ కనే ఆ ప్రబుద్ధులు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినాడు. ఏ పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కోరుకునే ఒక చిన్న ఇల్లు కట్టించాలనే జ్ఞానం, బుద్ధి ఆ భగవంతుడు వాళ్ళకి ఎందుకు ప్రసాదించలేకపోయాడు? ఎందుకే ఆ పేదవాడి కోరికని, ఆ పేదవాడి ఉసురుని 10 సంవత్సరాలు ఎందుకు కట్టుకున్నాడు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ టీవీలలోనో పేపర్లలోనో యాడ్స్ ఇచ్చి, ఇదిగో ఈ ఓట్లేసాయి, నీ అల్లుడు వస్తే ఆ గదిలో పడుకుంటాడు, నీ బిడ్డ వస్తే ఈ గదిలో పడుకుంటది, నీ కోడలు వస్తే ఆ గదిలో పడుకుంటాడు, కోడిని ఎడగపెట్టు, మేకని ఆడగట్టే అని పిట్ట కథలు చెప్పిండే తప్ప 10 సంవత్సరము కూడా 1 లక్ష చొప్పున 10 సంవత్సరాలు ఇచ్చి ఉంటే 10 లక్షల ఇల్లు కట్టి ఉంటే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇంటి విషయంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు ఉండేది కాదు కదా. నీ చిత్తశుద్ధి, నీ నిజాయితీ ఏంటి అన్నది ఆనాటి నీ 10 సంవత్సరాల పరిపాలనకి మునక ఈ ఇళ్ల విషయమే. ఎందుకు కట్టిలేదంటే పేదోడికి ఇళ్లు కట్టిస్తే దాంట్లో కమిషన్ రాదు, కాళేశ్వరం కట్టిస్తే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి, పేదవాడి మాటకి ఇలువెక్కడిచ్చావు? పదే నువ్వు ఒర్రుతున్నావు కదా, ఎందుకు నీకు ఆలోచన రాలేదు? పేదవాడు కూడా సన్నబో పెట్టాలని, పేదవాడికి కూడా కార్డు ఇయ్యాలని ఎందుకు జ్ఞానం కలగలేదు? ఎంతసేపటికి నీకు కమిషన్ ఏడొస్తుంది? ఆ వచ్చిన కమిషన్ ఏ దేశంలో ఆస్తులు కొనుక్కోవాలనే తాపత్రయం తప్ప పేదవాడి కోసం ఏ పొద్దైనా ఆలోచించావా? ఈనాడు ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా నువ్వు ఏవైనా 1-6 మంచి కార్యక్రమాలు చేస్తే మేము ఆ కార్యక్రమాలు ఆపలే. ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి నువ్వు ఇచ్చావు, మేమేం ఆపలేదే. దాన్ని నువ్వు 6 నెలలకు ఇస్తే మేము 1 రోజుల్లో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఇక మిగతా కార్యక్రమాలు ఇందాక సత్యన్న చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి గృహిణికి ఇచ్చే కార్యక్రమం కానీ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం నా ఆడబిడ్డలకు ఇచ్చిన వసతి కానీ, పేదోళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకునే వాళ్ళకి చాలన బువ్వ నువ్వు పెడితే 40% డైట్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది. కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. అది నేలక తాటి మట్ట? నువ్వనలేదా? ఒరేస్తే ఉరే అని ఒరేసిన రైతుని రాజుని చేసింది ఈ ప్రభుత్వం. సన్నధాన్యం పండించిన రైతుకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో రైతుకి రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తాని చివరికి ఎన్నికలకు ముందు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పడిసిన ORR ని తాకట్టు పెట్టి అమ్మి ఆ డబ్బులతో ఎన్నికలు ఇంకా 15 రోజులు ఉన్నాయనగా ఆ డబ్బుతో 10 సంవత్సరాల తర్వాత నీ ముఖానికి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశావు. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే సుమారు 26,25,000 మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షల వరకు చేసింది. ఇందాక సత్యన్న చెప్పినట్లు 58,000 మందికి నిరుద్యోగులకు కాదు, మొన్న ఇచ్చిన దానితో కలిపి 70,521 మంది నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది ప్రజా ప్రభుత్వం. అంటే ధనిక తెలంగాణ రాష్ట్రంలో నువ్వు దోచుకోవటానికి తాపత్రయపడ్డావు తప్ప పేదవాడిని పేదవాడిగా ఉంచటానికి నువ్వు
చేశావే తప్ప నీ చిత్తశుద్ధి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు మొదటిసారి మోసపోయారు, రెండోసారి మోసపోయారు, మూడోసారి కర్రు కాల్చి నీకు ఓత పెట్టారు. అది జీర్ణించుకోలేక ఈనాడు నోరు తెరిసిన దగ్గర నుంచి సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మంత్రుల మీద ఈ ప్రభుత్వం మీద విషమ గంకుతూ నిరంతరము ఎలా బదనాం చేయాలనే తాపత్రయం తప్ప మంచి సలహాలు ఇవ్వాలని కానీ పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే దాంట్లో మంచి సూచనలు ఇవ్వాలి కానీ జ్ఞానము లేకపోవటం నిజంగా దురదృష్టకరం. మీరు అతను అంటుంటాడు, ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంటుంటాడు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగేటప్పుడు ఇది మా రెఫరెండం అన్నాడు. అక్కడ జూబ్లీ హిల్స్ లో కర్రు బాగా ఎర్రగా కాల్చి వాత పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మాకు రెఫరెండం అన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69% గ్రామ సర్పంచుల్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలు ప్రేమించి దీవించారు. ఇక ఇప్పుడు అంటున్నాడు మున్సిపాలిటీలట సెమీఫైనల్స్ అట. ఈ సెమీఫైనల్స్ లో అతను గెలుస్తుడట. గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఈ పోలీసు వాళ్ళని, ఈ కలెక్టర్ని పేర్లు రాసుకొని ఎంటబడతాడట. ఒక్కసారి ముఖం అద్దంలో చూసుకో. నువ్వు గెలిచేది ఎక్కడో, ఈ ప్రజలు నిన్ను దీవించేది ఎక్కడో, నువ్వు ఈ ప్రజలకు ఏం చేసావో ఒక్కసారి నువ్వు మంచం మీద పడుకొని ఆలోచిస్తే ఏ ఉద్దేశంతో మళ్లీ నేను తిరిగి అధికారంలోకి వస్తానని ఎట్లా కలలు కంటున్నావో నీకే అర్థమైతుంది. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం కాదు. ఒక మంచి కార్యక్రమం ఏం చేయాలన్నా ప్రజలతో చర్చిస్తాం. 4 గోడల మధ్య మేము చర్చించాం. ఓపెన్ డయాస్ లో ఏ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడింది చేయాల్సి వచ్చినా ప్రజల ముందునే చర్చించి మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రభుత్వం తాపత్రయపడుద్ది. ఇప్పటికైనా గ్రహించి నీ సెమీఫైనల్స్ ఆట మా భూపాలపల్లి మా అన్నున్నాడు, ఏ పెద్దలో నువ్వు ఆడతావో, నువ్వు ఆడతావా, నీ తొత్తులు ఆడతారా, ఇక్కడ ఆడు, ఏం గెలుస్తావో చూద్దాం, అప్పుడు మాట్లాడతా. ఇది రెఫరెండమే. నువ్వు అన్నట్లు వ్యక్తిగతంగా నేను నీకు చెప్తున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది రెఫరెండంగా ఛాలెంజ్ ఇస్తున్నా. తీసుకో. దయచేసి నిరంతరము ప్రజల్లో ఉండే ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఇది ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం. ఇప్పటికే ఇంకా పెద్ద ఎత్తున వేలాది మంది నా తోబుట్టువులు ఇక్కడ ఉన్నారంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి ఇంత పొద్దుపైన వేలాది మంది ఈ సభలో ఇప్పుడు పాల్గొంటున్నారు. ఇక స్థానిక పరిస్థితుల గురించి సత్యన్న కొన్ని విషయాలు అడిగారు. ఎవరైతే నిరుపేదలు ఈ భూపాలపల్లి పట్టణంలో చిన్న చిన్న పూరు గుడిసెలు వేసుకొని తరతరాల నుంచి నివసిస్తూ ఆ భూమికి హక్కుపత్రం లేక ఇబ్బందులు పడుతున్నారో ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి ఆదేశిస్తున్నాను. అటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి తరతరాలుగా ఎవరైతే పూరు గుడిసెల్లో ఉండే కాలనీ వాసులందరికీ ఈ ప్రభుత్వం పట్టాలిస్తది. పేదవారిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదిది. తప్పకుండా వారికి పూర్తిగా హక్కులతో కూడిన పట్టాలు ఆ నిరుపేదలకి ఇళ్లేసుకున్న వారికి ఇస్తుంది. అదే రకంగా అన్న ఒక 2 ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించిన అంశం అడిగాడు, శాంక్షన్. ఒక సబ్ రిజిస్ట్రార్ కి సంబంధించిన శాంక్షన్ అడిగాడు. తప్పకుండా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మళ్ళీ నేనే వచ్చి వాటికి ఫౌండేషన్ వేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. 4వ విషయం, ఏవైతే ఈ నియోజకవర్గాల్లో అనేక మండలాల్లో ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు వివిధ కారణాల చేత వాళ్ళకి పట్టాలు రాలేదని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టం తెచ్చి ఆ చట్టం ప్రకారం రైతన్నలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో భాగమే మనిషికి ఎట్లా ఆధారందో ప్రతి భూమికి భూదారిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేని 514 గ్రామాలకి సర్వే పూర్తి కావచ్చింది. దాంతో పాటు ప్రతి జిల్లాలో
70 గ్రామాలని ఐడెంటిఫై చేశాం. సత్యన్న అడిగిన గ్రామాలు కూడా ఈ 70 గ్రామాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే తరతరాలుగా అనుభవిస్తూ పట్టాలు లేకుండా ఉన్నారో వాటి విషయంలో ఈ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించి ఆ రైతుల కష్టాలు తప్పకుండా నెరవేరుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ రైతన్నలందరికీ 4-5 గ్రామాలు చెప్పాడు. ఆ గ్రామాల్లో ఉన్న రైతన్నలందరికీ ఈ ప్రభుత్వం అండదండలుగా ఉండి వాటిని పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక సింగరేణి ప్రాంతం, ఈ ప్రాంతం సింగరేణి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నా ప్రాంతం కూడా సింగరేణి ప్రాంతమే. ఆ కోల్ మైన్ లో చేసే నా సింగరేణి సోదరుల కష్టాలు నేను ప్రత్యక్షంగా చూసిన వాడినే. గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ఆ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు గాని, శ్రీధర్ బాబు గారు గాని, మిగిలిన సంబంధించిన మంత్రులు వివేకన్న గాని మేమందరము దానికి పాజిటివ్ గా ఉన్నాం. అతి కొద్ది రోజుల్లోనే ఆ సింగరేణి సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటి అనేది విధి విధానాలతో కూడిన అంశాన్ని ఈ ప్రభుత్వం ప్రకటిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా నా సింగరేణి కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ, ఇంత పొద్దుపైన మీ చల్లటి ప్రేమ అభిమానాలు చూడు, అన్న పట్టుబడితే వదిలిపెట్టాడు మీ శాసనసభ్యుడు. అసలు చెప్పలేదు, నువ్వు అన్ని చెప్పి ముగిస్తున్నావు అని లెక్క చెప్తున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే ఇందిరమిల్లి గురించి ఇంక నువ్వు చెప్పలేదు, మిగతా ఎప్పుడు ఇస్తావు అని. తప్పకుండా మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్లో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి అదనంగా తప్పకుండా మరొక 500 ఇళ్లు, రెగ్యులర్ గా ఇచ్చే ఇళ్లు కాకుండా అదనంగా మరొక 500 ఇళ్లు ఇస్తాం. రెండోసారి ఇచ్చి ఆపటం కాదు, మూడోసారి ఇస్తాం, నాలుగోసారి ఇస్తాం. అంటే ఇప్పుడు ఇచ్చిన ఒకటిసారి కాకుండా ఇంకా 3 సార్లు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇంకా 3 సార్లు ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ, చివరగా మిమ్మల్ని ఒక్కటినే అభ్యర్థిస్తున్నాను. ఆనాడు రావణాసురుడు ప్రభుత్వాన్ని అంతమొందించి రాముడు ప్రభుత్వాన్ని ఎలా అయితే తీసుకొచ్చే దాంట్లో మీ రక్తాన్ని చెమటగా ఎలా మార్చి మీ సత్యనను గెలిపించారో అదే పద్ధతిలో ఈ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా ఈ ప్రభుత్వ పక్షాన వచ్చే వ్యక్తిని మనస్ఫూర్తిగా ఆ చల్లటి ప్రేమ అభిమానంతో వారిని దీవించి మనస్ఫూర్తిగా వారిని దీవించాలని ఈ వేదిక ద్వారా మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ, దీవించడం వల్ల మీకే లాభం. ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడు మీవాడు, స్థానిక పార్లమెంటు సభ్యురాలు మీ మనిషి, స్థానిక మంత్రి మీవాడు, ముఖ్యమంత్రి మీవాడు. మీకు ఏ పని కావాలన్నా, ఏ వ్యక్తిని మీరు అప్రోచ్ కావాలన్నా, ప్రభుత్వానికి యాక్సెస్ కావాలన్నా మీరు పెద్ద మనసుతో దీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీవిస్తారని నా తోబుట్టువులందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.